ఏపీటీఎస్ తెలుగు న్యూస్. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం వేలేశ్వరం గురుకుల పాఠశాలలో అస్వస్థకు గురైన విద్యార్థుల సంఖ్య మంగళవారం మధ్యాహ్నం 60కి దాటింది. సోమవారం రాత్రి తీసుకున్న ఆహారం వల్లే ఈ సంఘటన జరిగి ఉండవచ్చని వైద్యాధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న విద్యార్థులను జిల్లా కలెక్టర్ సన్మోహన్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆసుపత్రిలో ఉన్న విద్యార్థులను పలకరించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా వైద్యాధికారులతో పాటు పలువురు డాక్టర్లు ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్థులకు వైద్య సేవలు అందిస్తున్నారు. అనంతరం ఏలేశ్వరం గురుకుల సంక్షేమ వసతి గృహాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్ జరిగిన సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఫోన్లో మాట్లాడినట్లు తెలిపిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్ వివరించారు. ఈరోజు ఉదయం 9:30 ప్రాంతంలో ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో పిల్లలు 10 మంది మొట్టమొదట 10 మందికి ఇలా వామిటింగ్స్ అవుతున్నాయన్న విషయం మాకు తెలియజేసింది. వెంటనే మేము అక్కడ ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడి ఈలోపు ఇక్కడ మేము వచ్చేలోపే అప్పటికే డిఎంహెచ్ఓ గారికి, ఆఫీస్కి, ఎంఈఓ గారికి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాం మేడం అని చెప్పడం జరిగింది. మేము ఇక్కడికి హాస్పిటల్కి వచ్చేటప్పటికే మొత్తం ఒక దగ్గర ఒక 54 స్టూడెంట్స్కి ఇలా ఉందని చెప్పి ఇక్కడికి అడ్మిట్ చేశారు. మేము వాళ్ళందరినీ ఇప్పుడు విజిట్ చేయడం జరిగింది. మన కలెక్టర్ గారు కూడా మొత్తం జిల్లా నుంచి మన డిఎంహెచ్ఓ గారు, మేడం స్వప్న మేడం అందరూ రావడం జరిగింది. ప్రతిదీ కూడా మేము మానిటర్ చేస్తున్నాం. ఒక దగ్గర అప్పటి నుంచి కూడా ఇప్పటికీ పిల్లలందరూ కూడా ప్రజెంట్ అందరికీ స్కూల్ అక్కడ ఆల్మోస్ట్ ఒక 640 పిల్లలు ఉన్నారు. జనరల్ 5th to 8th క్లాస్ నుంచి 12 వయసు పిల్లలు ఉన్నారు. సో ఈ స్కూల్లో ఇవాళ ఒక 8:30, 9 o'clock ప్రాంతంలో కొందరికి స్టమక్ పొట్టు నొప్పి ప్లస్ కొంత మోషన్స్ అని కంప్లైంట్ వచ్చింది. ఇమ్మీడియట్గా ప్రిన్సిపల్ గారు మన డిపార్ట్మెంట్ కలెక్టరేట్కి ప్లస్ డిఎంహెచ్ఓ గారికి ఇన్ఫార్మ్ చేయడం, మెడికల్ ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేయడం. ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళి సిమ్టమ్స్ చూసిన తర్వాత దాదాపు 47 మందిని ఇవాళ సిహెచ్సి ఏలేశ్వరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏలేశ్వరంలో ఆల్మోస్ట్ 2 kilometers ఇక్కడ నుంచి స్కూల్ కూడా, సో ఇక్కడికి మూవ్ చేయడం జరిగింది. సో పిల్లలందరికీ ఫిల్మ్ డేట్ టెస్ట్ చేసేసి బీపీ బాగానే ఉందా, తర్వాత ఏదైనా వెహికల్స్ అంటే ఏదైనా ఇష్యూ ఏమైనా ఉందో చూసుకొని అందరినీ స్టెబిలైజ్ చేయడం జరిగింది. ఎవరికి 47 మందికి అందరూ ఇప్పుడు నీట్గా అంటే ప్రశాంతంగా ఉన్నారు. ఎవరికి పొట్టు నొప్పి కానీ తర్వాత ఎలాంటి ఇష్యూ లేదు. అండ్ డాక్టర్స్ సజెషన్స్ ప్రకారం అందరికీ ఫ్లూయిడ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓఆర్ఎస్ వాటర్ కానీ తర్వాత ఫ్లూయిడ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం 622 పిల్లల్లో